వీక్షకులకు నమస్కారం. లక్నోకి చెందిన డాక్టర్ ప్రశాంత్ శుక్లా గురించి పేపర్లో పడింది, చదివాను. దాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. వైద్యో నారాయణో హరిహి అన్నారు. సైకియాట్రిస్ట్గా తన దగ్గరికి వచ్చిన పేషెంట్లకు చికిత్స చేస్తారు. ఫీజు తీసుకోవడంతో తన పని అయిపోయింది అనుకోరు ఈ డాక్టర్ ప్రశాంత్. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ ఫుట్పాత్ మీదో బస్టాండ్ మీదో మతి చెడిన అభాగ్యుడు కనిపిస్తే కారెక్కించుకుని తీసుకెళ్తారు. ఆసుపత్రిలో ఉంచుకుని సొంత ఖర్చుతో చికిత్స చేస్తారు. వాళ్ళు పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. కోలుకుని తమ వివరాలు చెప్పగలిగినప్పుడు సెలవు రోజు చూసుకుని తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పచెప్తారు. అలా ఇప్పటి వరకు 50 మందిని అయిన వారి చెంతకు చేర్చారు. నిజానికి అది మనం 2 వాక్యాల్లో చెప్పుకున్నంత చిన్న పని కాదు. చట్ట ప్రకారం కూడా చాలా ప్రొసీజర్ ఉంటుంది. స్థిమితం లేని వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు, మళ్ళీ వాళ్ళని ఇంటికి చేర్చినప్పుడు పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. మేజిస్ట్రేట్ ముందు హాజరవ్వాలి. అంతేకాదు, మానసిక ఆరోగ్యం సరిగా లేని వారు పరిశుభ్రంగా ఉండలేరు. చికిత్సకు కూడా ఏమాత్రం సహకరించరు. వారిని దారిలోకి తెచ్చుకుని మందులు వేసుకునేలా చూసేందుకు ఎంతో సహనము, సమయము కావాలి. పోలీసులు కూడా తాముకు తారసపడ్డ అలాంటి వ్యక్తులను డాక్టర్ ప్రశాంత్ గారికి అప్పచెప్తూ ఉంటారు. ఒకసారి లక్నో వీధుల్లో కనిపించిన ఒక వ్యక్తిని ప్రశాంత్ ఆదరించి చికిత్స చేశారు. కోలుకున్నాక తనది రాజమండ్రి దగ్గర ఒక గ్రామం అని చెప్పాడు అతను. ఎంక్వైరీ చేస్తే అతడు ఇల్లు విడిచి వెళ్ళి 13 ఏళ్ళు అయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు లక్నో వెళ్ళి ఆయన్ని ఇంటికి తీసుకువెళ్లారట. చాలా సందర్భాల్లో డాక్టర్ ప్రశాంత్ స్వయంగా వారిని తీసుకెళ్లి అప్పగిస్తారు. వాళ్లకున్న ఆరోగ్య సమస్యలను వివరించి చెప్పడమే కాక మందుల్ని తానే పంపిస్తుంటారు. లక్నో నగరంలో అభాగ్యుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ఆశ్రమం ఉంది. దాని నిర్వహణకు, సిబ్బంది జీతభత్యాలకు నిధులు విడుదలవుతూనే ఉంటాయి. కానీ అక్కడ ఆశ్రయం పొందే వారెవరూ ఉండరు. డాక్టర్ ప్రశాంత్ లాంటి వారికే చేతి నిండా పని ఉంటుంది. దాన్ని వారు ఒక ఉద్యమంలాగా నడిపించుకుంటూ వెళ్తారు. ఇటువంటి డాక్టర్ ప్రశాంత్ గారికి గురించి మీ అందరికీ ఈ విధంగా వీడియోలో చెప్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. భగవంతుడికి ఆయన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.